ఉమ్, సిఇఓ 1 నుంచి స్టార్ట్ చేయి. ఉందమ్మా అది రెడ్ రాలే. వినపడుతుంది కదా నా వాయిస్? వినిపిస్తుంది. పైన అన్ని టాపిక్స్ జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళిపో. సరే. సో బేసిక్గా ఇదేముంది, 2 టైప్స్ ఆఫ్ సిగ్నల్స్, ఎలక్ట్రిక్ సిగ్నల్, అనలాగ్, డిజిటల్. అనలాగ్ అంటే తెలుసు కదా, డిజిటల్ అంటే అప్పటికప్పుడు వస్తుంది, అనలాగ్ అంటే ఇవన్నీ కంటిన్యూస్. అడగట్లే కానీ ముందుకెళ్ళు. సరే, కంటిన్యూస్ గా వెళ్తూ ఉంటుంది. లో అంటే 0, హై అంటే 1. కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అంటే లాజికల్ ఎగ్జిక్యూషన్ అంట, ఐఓ మెకానిజమ్స్, టెక్నిక్స్ గురించి అడిగితే అది ఆర్కిటెక్చర్. కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఒక డెఫినేషన్ వస్తుంది, కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఒక డెఫినేషన్ వస్తుంది. ఏది అది ఇదా? నోట్ చేసి ఇది ఒకటి వస్తుంది, దానిపై ఇది వస్తుంది. డిస్క్రిప్షన్ లో పీపీటీ ఇచ్చేసి ఇది ఒకటి వస్తుంది, ఆర్గనైజేషన్. ఇదా ఆర్గనైజేషన్ ఒక డెఫినేషన్, ఆర్కిటెక్చర్ ఒక డెఫినేషన్, అంతే. సరే. స్టేట్ డయాగ్రామ్ అంటే తెలుసు కదా, ఇది స్టార్టింగ్, ఇది క్లోజింగ్. సర్కిల్స్ రిప్రజెంట్స్ ది మెషిన్ స్టేట్. బైనరీ ఎన్కోడెడ్ నెంబర్ ఆర్ రిఫ్లెక్టింగ్ స్టేట్. డైరెక్టెడ్ ఆర్క్ అంటే వెళ్ళే డైరెక్షన్ ని రిప్రజెంట్ చేసే డైరెక్టెడ్ ఆర్క్. అదే కదా స్టేట్ డయాగ్రామ్. స్టేట్ డయాగ్రామ్ ఇదే, నాకు అర్థం కాదు కదా, ఫైనైట్ స్టేట్ మెషిన్ ఏంటి మళ్ళీ చెప్పు. ఏం కాదు, అది జస్ట్ ఏంటి ఒక ప్రాసెస్ లాంటిది అనమాట. ఇలా సర్కిల్స్ గీస్తారు, అవన్నీ ఇంటర్ కనెక్ట్ చేస్తారు. ఇప్పుడు మనకి అదేంటది ఆర్పిఏలో ఒక్కొక్క స్టేజ్ ఉండేది, ప్రతి స్టేజ్కి ఇలా యారోస్ కనెక్ట్ చేసి వాళ్ళం కదా. సో సేమ్ అదే, ఒక ఒక టైంలో ఒక స్టేజ్లోనే ఉంటుంది. సో 2 స్టేట్స్ అట్ టైం రన్ అవ్వలేవు. సో అదే ఇంకా దాని గురించే చెప్పాడు. ఇది అంత అడగచ్చు, మేబీ తక్కువ మార్క్స్కి వస్తుంది. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, మీలీ అండ్ మోర్. సో ఇట్ డిపెండ్స్ అపాన్. సరే కలిసి చెప్పేద్దాం, ఏముంది. మీలియన్ మోర్ అంటే అది అవుట్పుట్ డిఫర్ అయ్యే దాంట్లో తేడా ఉంటుంది కదా. మీలీ మోడల్లో ప్రెసెంట్ స్టేట్ ఇన్పుట్, మీలీ మోడల్ ప్రెసెంట్ స్టేట్. మోడీ మెషిన్, అదే మోడీ మెషిన్ కి ప్రెసెంట్ స్టేట్ ఒక్కటే కదా, ప్రీవియస్ ఇనీషియల్ ఇన్పుట్ అక్కర్లా దానికి. ఇక్కడ దాంతో సంబంధం అంతే కదా. ఆర్కిటెక్చర్ అంటే కంప్యూటర్ ఆర్కిటెక్చరేగా, మెమరీ, ఏఎల్యూ, కంట్రోల్ యూనిట్. ఆర్కిటెక్చర్స్ కొన్ని టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి వాన్ న్యూమెన్ అని ఉంటుంది, ఇంకోటి అదర్ ఉంటుంది. స్లైడ్స్ మూవ్ చేసేటప్పుడు కనిపిస్తుంది. ఇది దీనికి ఒక డయాగ్రామ్. మెమరీలో నుంచి డేటా సిపియూలోకి వస్తుంది, సిపియూ కంట్రోల్ యూనిట్, కంట్రోల్ నుంచి ఇన్పుట్, ఇన్పుట్ నుంచి ఏఎల్యూ, ఏఎల్ నుంచి మెమరీ, మెమరీ నుంచి కంట్రోల్, మళ్ళీ అవుట్పుట్. అంతే కదా. అర్థమెటిక్ అండ్ లాజికల్ అసలు ఆర్కిటెక్చర్ వాడు అలా చెప్పాడు, ఇలా ఉంటుంది అని, అంతే. అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అంటే 0 రిప్రజెంట్స్ అర్థమెటిక్ ఆపరేషన్, 1 రిప్రజెంట్స్ లాజికల్ ఆపరేషన్. ఇదేం లేదు, ఇది మనకు కావాల్సినట్టు కూడా డిఫైన్ చేసుకోవచ్చు. అంటే టేబుల్లో ఇచ్చాడు చూడు, 000 అంటే యాడ్ అని, అలా ఫిక్స్ అని ఏం లేదు. యాక్చువల్గా అది కావాల్సినట్టుగా కాదు, కరెక్ట్ గా నేను చెప్పనా. అంటే ఇక్కడ ఏమవుతుంది, నాకు తెలిసినంత వరకు 000 మరి కావాల్సినట్టుగా చెయ్యొచ్చేమో, మరి నా లెక్క ప్రకారం 000 అంటే సార్ చెప్పారు, లైక్ మీరు జస్ట్ టేబుల్ డ్రా చేసి చూపించాలంటే మీరు ఇష్టం వచ్చినట్టు అలా రాసేయచ్చు, ఏం పర్లేదు, ఇష్యూ లేదన్నారు. నేను అనుకునేది ఏంటంటే 0A 0B 0 ఎడిషన్, ఆ మొత్తం అంతా యాడ్ అని అనుకుంటున్నాను నేను. ఏమోలే, ఏదో ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు. ఇది లాజిక్ గేట్స్ ఏమన్నా అడగచ్చేమో, అడుగుతాడేమో. అడగరు తీసు. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి సిఓ 1 లో, ఇక్కడ టైం వేస్ట్ చేయరు. అదొక డయాగ్రామ్ ఉంది, ఇది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏఎల్యూ, ఇది అడగచ్చు. 4-bit డయాగ్రామ్ ఆఫ్ ఏఎల్యూ అని ఉంటుంది మనకి. సెమ్ స్టార్టింగ్ లో లాజిసిమ్ లో డ్రా చేయమని చెప్పారు. ఇది డిజైన్ ఆఫ్ ఏఎల్యూ మల్టీప్లెక్సర్. ఇంకొక 4-bit ఏఎల్యూ నేను నీకు చాట్ లో పెడతా, స్క్రీన్ షాట్ చూపించు. చెప్పుకుంటా పర్లేదు, ఇంకా నేను అది అటాచ్ చేసి పంపించాను. ఇది ఫంక్షన్స్ ఆఫ్ ఏఎల్యూ కదా. అవ రాదు, అవన్నీ అడగరు, ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. 8-bit ఏఎల్యూ, 16-bit ఏఎల్యూ, 4-bit ఏఎల్యూ. 4-bit ఏఎల్యూ పంపిస్తున్నా చూడు. పెట్టాను చాట్లో. ఇది అప్పుడు లాజిసిమ్ లో డిజైన్ చేయమన్నారు ఇలా.
ఇప్పుడు ఇది 4 బిట్ అంటే 16 అదే 16/1 మల్టీప్లెక్సర్ ఉంటుంది చూడు, అది యూజ్ అవుతుంది ఇక్కడ. సో ఓన్లీ 4 కనెక్ట్ చేస్తాం, మిగతా అన్ని ఎంటీ ఉంటాయి. అది నెక్స్ట్ ఇదేమో 4 బిట్ ALU, 16 బిట్, 8 బిట్ ఫుల్ యాడర్. బస్సెస్ ఇది ఇంపార్టెంట్. 3 టైప్స్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి: అడ్రస్ బస్, డేటా బస్, కంట్రోల్ బస్. డెఫినేషన్ ఉంటుంది అంతే. అడ్రస్ బస్, డేటా బస్, కంట్రోల్ బస్. గుర్తుపెట్టేసుకోవచ్చు కదా అయితే. చాలా ఈజీ. CPU, డేటా అడ్రస్ ఇదంతా అన్ని మూడిట్లకి కనెక్ట్ చేస్తాడు అంతే. కాదురా, కొన్నిటికి ఇది ఒక్కటే మూడిటికి యాక్సెస్, దీనికి అడ్రస్ బస్ కి యాక్సెస్ లేదు. మళ్ళీ మెమరీ ఈజీయే కానీ కొంచెం. ఇది బేసిక్ కంప్యూటర్ మోడల్, డిఫరెంట్ యూనిట్స్ ఆఫ్ కంప్యూటర్. ఇదే నాన్ హ్యూమన్ ఆర్కిటెక్చర్ అంతే. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ఇన్పుట్ యూనిట్, అవుట్పుట్ యూనిట్, మెమరీ యూనిట్. ఇది కూడా ఈజీయే. ఇది అడగచ్చు, ఇది అడుగుతారు. లైక్ మొన్న అసెంబ్లీ లాంగ్వేజ్ కి డిఫరెన్స్ అంటారు. GFG లో ఉంటుంది, ఒకసారి రిఫర్ చేసుకోవడం. లాస్ట్ టైం అడిగారు మెషిన్ అసెంబ్లీ లాంగ్వేజ్ గురించి అడిగారు లాస్ట్ టైం. మెషిన్ లాంగ్వేజ్ బైనరీ, అసెంబ్లీనేమో ఆల్ఫా న్యూమరిక్, హై లెవెల్ అంటే ఇంగ్లీష్, అంతే కదా. మెషిన్ ఆపరేషన్ కోడ్, ఆపరాండ్. ఇదేమో డిసడ్వాంటేజెస్ ఏమో డిఫికల్ట్ ప్రోగ్రామ్ అండ్ రైట్, ప్రాంప్ట్ ఎర్రర్స్, డిఫికల్ట్ మాడిఫై. ఇది డిసడ్వాంటేజెస్. అసెంబ్లీ లెవెల్ అంటే అసెంబ్లర్ కావాలి, ఆల్ఫా న్యూమరిక్ కోడ్, అదే కదా. ఇదేమో అసెంబ్లీ లెవెల్ ప్రోగ్రామింగ్, ఈజీ టు అండర్స్టాండ్ అండ్ యూజ్, ఈజీ టు లొకేట్ అండ్ కరెక్ట్ ఎర్రర్స్, ఈజియర్ టు మాడిఫై, మెషిన్ డిపెండెంట్. హై లెవెల్ అంటే మెషిన్ మామూలు ఇంగ్లీషే కదా, దానికి కంపైలర్ కావాలి. సోర్స్ కోడ్, లాంగ్వేజ్ ట్రాన్స్పోర్ట్, ఆబ్జెక్ట్ కోడ్, హై లెవెల్ ప్రోగ్రామింగ్, మెషిన్ లెవెల్ లాంగ్వేజ్. ఇది ప్రొసీజర్ చెప్తుంది. ఇది ఏమన్నా అడిగితే అడగచ్చు. అదే అంటే పెద్దగా ఇలాబరేట్ చేసి రాయమన్నారు అంటే అది రాయడమే. ఇది హై లెవెల్ ప్రోగ్రామింగ్ కి లింకర్ కావాలి, ఇంటర్ప్రెటర్ కావాలి. దాని గురించి అడ్వాంటేజెస్ అంటే మెషిన్ ఇండిపెండెంట్, ఈజియర్ టు లర్న్, ఈజియర్ టు మెయింటైన్, లోవర్ ఎఫిషియన్సీ, లెస్ ఫ్లెక్సిబుల్ అంట. అడ్రసింగ్ మోడ్స్ ఇమీడియట్, డైరెక్ట్, ఇండైరెక్ట్. దీని నోట్స్ చాట్ లో పంపిస్తా చూడు. ఎలా అడుగుతాడు? ఎనీ 3, ఎనీ 2 అలా అడుగుతాడు కదా. దీంట్లో ఏంటంటే క్వశ్చన్ ఇస్తారు, సో ఐడెంటిఫై చేయమంటారు విచ్ అడ్రసింగ్ మోడ్ ఇస్ దిస్ అని. సో అది రాసున్న దాన్ని బట్టి చూసి మనం చెప్పేయచ్చు, లైక్ ఇది ఏంటని. అది స్క్వేర్ బ్రాకెట్స్ అవి యూజ్ చేస్తాం కదా, దీంట్లో ఉంటాయి అన్నమాట. డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చాడంటే ఇమీడియట్ అని. సో అలా చాట్ లో పెట్టి అలా కూడా చేయొచ్చు. ఇది 12 టైప్స్ ఉంటాయి టోటల్. ఇది నేను క్రియేట్ చేసింది, ఏదో వెబ్సైట్ లో లైక్ దొరికింది. దీంట్లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇది ఇప్పుడు ఓపెన్ చేసింది. ఇమీడియట్ అంటే బ్రాకెట్స్ ఏమీ ఉండవు, డైరెక్ట్ గా వాల్యూ వచ్చేస్తుంది కదా. డైరెక్ట్ అంటే బ్రాకెట్ వస్తుంది. డైరెక్ట్ రిజిస్టర్ అడ్రసింగ్ అంటే రిజిస్టర్ వాల్యూ ఇచ్చాడు పక్కన. రిజిస్టర్ ఇండైరెక్ట్ అంటే మళ్ళీ దానికి మళ్ళీ బ్రాకెట్. రిజిస్టర్ ఇండైరెక్ట్ అంటే ఆ వాల్యూని, అంటే ఆ రిజిస్టర్ ప్లేస్ ని ఇంకో రిజిస్టర్ లో ప్లేస్ చేసి దాని రిఫరెన్స్ ఇస్తాడు అన్నమాట. అలా ఉంటది. ఇండెక్స్డ్ అడ్రసింగ్ అంటే ఇండెక్స్ ఇవ్వడం. దీని డయాగ్రామ్ కావాలంటే ఇంకో PDF ఉంది కదా పక్కన ట్యాబ్ లో, అది ఓపెన్ చేయి. దాంట్లో డయాగ్రామ్స్ కూడా ఉన్నాయి. స్క్రోల్ చేయి. ఎగ్జాంపుల్స్ కోడ్, ఆపరేట్. ఇంకా కిందకి వెళ్ళు, వేరే దాంట్లో ఉన్నాయి డయాగ్రామ్స్. సి ఇలా ఇది డైరెక్ట్ ఆపరెంట్ తెచ్చుకోవడం, డైరెక్ట్. ఇండైరెక్ట్ అంటే ఒక సెల్ లో ప్లేస్ చేసి దాంట్లో ఇంకో సెల్ అడ్రస్ ఇస్తాడు, ఎఫెక్టివ్ అడ్రస్ అంటారు. రిజిస్టర్ డైరెక్ట్, రిజిస్టర్ సెట్ లో నుంచి ఆపరెంట్ తెచ్చుకోవడం. రిజిస్టర్ ఇండైరెక్ట్, మళ్ళీ రిజిస్టర్ సెట్ లో నుంచి మెమరీలోకి వెళ్ళి తెచ్చుకోవడం ఆపరెంట్. ఇది అప్పుడు ఇన్సెమ్ 1 అప్పుడు చేసాము.
ఇది రిలేటివ్ అడ్రసింగ్ ఇది పీసీ అనేదో ఉంటది, అది యాడ్ చేసుకుంటారు అనమాట. ఈ ఏ అనేది ఉంది చూడు ఆప్ కోడ్ పక్కన, అదొక వాల్యూ ఉంటది, దాన్ని PC లోకి యాడ్ చేసుకుంటే ఒక అడ్రస్ వస్తుంది. ఆ అడ్రస్ దగ్గరికి వెళ్ళి ఆపరెంట్ తెచ్చుకుంటది అనమాట. సో దాన్ని రిలేటివ్ అడ్రసింగ్ అంటారు. కింద ఉంటది ఎక్స్ప్లెనేషన్ దాన్ని. ఇండెక్స్డ్ అడ్రసింగ్ అంటే ఇండెక్స్ తీసుకుని వెళ్ళటం, ఇండెక్స్ బేస్ ఇది నీకు సర్కిల్ లా కనిపిస్తుంది కదా క్రాస్ పెట్టి, అదే అడిషన్ జరుగుతుంది అక్కడ అడ్రస్ కోసం. బేస్ రిజిస్టర్ ఇవన్నీ అవేగా, ఇండెక్స్ బదులు బేస్ రిజిస్టర్ సిమిలర్ గా ఉంటాయి. ఆర్ఆట్ ఇవన్నీ మనకు లేవురా. 12 ఉంటాయి. అది ఇమీడియట్ డిస్ప్లేస్మెంట్ దాంట్లోనే 3 టైప్స్ ఉంటాయి అన్నమాట, అది ఎలాబరేట్ చేశారు. ఓకే ఓకే ఓకే. అవన్నీ ప్లస్ చేసుకుని 12 టైప్స్ ఆఫ్ అడ్రసింగ్ మోడ్స్ అవుతాయి. అది నేను ఆ PDF లో పెట్టాను. ఈజీయే, బాగానే ఉంది. ఈజీ. సో దాంట్లో థియరీ అడగరు కానీ ఎగ్జాంపుల్ ఇచ్చి ఐడెంటిఫై చేయమని అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్ సెట్. ఇవి వేరే వేరే టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్ ది. డేటా ప్రాసెసింగ్, డేటా స్టోరేజ్, డేటా మూవ్మెంట్, కంట్రోల్, అడ్రస్, నంబర్స్, క్యారెక్టర్స్, లాజికల్ డేటా, టైప్ ఆఫ్ ఆపరేషన్స్. ఇది డేటా ట్రాన్స్ఫర్, అరిథమెటిక్, లాజికల్, ఇన్పుట్ అవుట్పుట్. డేటా ట్రాన్స్ఫర్ అంటే రిజిస్టర్ ట్రాన్స్ఫర్, నార్మల్ ట్రాన్స్ఫర్, కాపీ డిలీట్ అయ్యి మూవ్, కాపీ, అది రైట్. లాజికల్ అంటే ఎండ్ ఆర్ ఇన్పుట్ అవుట్పుట్, సిస్టమ్ కంట్రోల్. పోర్ట్ నుంచి సోర్స్ కి తీసుకెళ్ళడం, సోర్స్ నుంచి పోర్ట్ కి తేవడం, అది ఇన్పుట్ అవుట్పుట్. అది సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సో మనకి ఎగ్జామ్ లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, లైక్ డేటా ట్రాన్స్ఫర్ గురించి రాసావనుకో, ఒక 2-3 రాస్తావు. మూవ్, స్టోర్ అండ్ లోడ్ రాసావు, దానికి నువ్వు ఒక ఇన్స్ట్రక్షన్ కూడా రాయాలి ఎగ్జాంపుల్ లా. అప్పుడే మార్క్స్ ఇస్తారు. ఓకే. సో అర్థమెటిక్, యాడ్, సపరేట్, మల్టిప్లై, డివైడ్, అబ్సల్యూట్, నెగేట్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. లాజికల్ అంటే ఎండ్ ఆర్, నాట్, ఎక్స్క్లూజివ్ ఆర్, టెస్ట్, కంపేర్, ఇవన్నీ షిఫ్ట్, రొటేట్, ఇన్పుట్ అవుట్పుట్, స్టార్ట్, టెస్ట్. సిస్టమ్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ which are used for system setting only privileged state. ట్రాన్స్ఫర్ ఆఫ్ కంట్రోల్, బ్రాంచెస్. ఇదేంటంటే బ్రాంచ్ టు లొకేషన్ ఇఫ్ రిజల్ట్ ఇస్ పాజిటివ్. అంటే ఒక లైక్ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, దాని రిజల్ట్ బట్టి నెక్స్ట్ ఏం స్టెప్ అవ్వాలో అది అన్నమాట కంట్రోల్ ట్రాన్స్ఫర్ అవ్వడం. ఓకే. సో రిజల్ట్ 0 వచ్చింది అంటే ఇక్కడికి బ్రాంచ్ అయిపోవాలి, అంటే కంట్రోల్ ఇక్కడికి వెళ్ళిపోవాలి. రిజల్ట్ నెగిటివ్ వచ్చిందంటే కంట్రోల్ X అనే చోటకి వెళ్ళిపోవాలి. రిజల్ట్ 0 అంటే కంట్రోల్ X అనే ప్లేస్కి వెళ్ళాలి అన్నట్టు. సో BRPX, BRNX, BRZX అలా. నెక్స్ట్ 0 అడ్రస్, 1 అడ్రస్, 2 అడ్రస్, 3 అడ్రస్. ఇంకోటి ఈజీ. 1 అడ్రస్ అంటే ఎడిషన్, 2 అడ్రస్ అంటే 2 నెంబర్స్ ఎడిషన్, 3 అడ్రస్ అంటే 2 నెంబర్స్ ఎడిషన్, ఒక అడ్రస్ లో రిజల్ట్ స్టోర్ చేయడం. అంతే. అదేగా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కింద. 0 అడ్రస్, 0 అడ్రస్ లో పుష్ పాప్ వస్తుంది. 1 అడ్రస్ లో కాపీ అండ్ మూవ్ వస్తుంది, లోడ్. ఇందులో మూవ్ రిజిస్టర్ లో నుంచి ఏ తెచ్చుకోవటం, బి తెచ్చుకోవటం అలా. ఇదేమో మల్టిప్లై అయ్యి X అనే రిజిస్టర్ లో పడేయడం, ఇదేమో 3 అడ్రస్. ఇప్పుడు సబ్ రొటీన్, రొటీన్ కాల్. దీంట్లో ఏంటంటే దీంట్లో క్వశ్చన్ రావచ్చు పక్క. ఏంటంటే సబ్ రొటీన్ కాల్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటారు యూజింగ్ స్టాక్. సో అది పీపీటీలో లేదనుకుంటా, మనం సపరేట్గా రాయాలి. చూస్తా నేను నోట్స్లో ఏమైనా రాసాను. ఇది ఎక్స్ప్లెయిన్ చెయ్యొచ్చు, నేను రాసి ఉంటా, ఒకసారి చూస్తాను. చూడు మరి ఇంత పెద్ద అది మొత్తం చదివిది ఏముంది, నేను షార్ట్గా రాశాను, దొరికితే అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇప్పుడు సబ్ రొటీన్ ఆ క్వశ్చన్ లో ఫస్ట్ వచ్చేసి సబ్ రొటీన్ అంటే ఏంటి అని అడుగుతారు. సో సబ్ రొటీన్ ఇస్ నథింగ్ బట్ మనకి కోడింగ్ లాంగ్వేజ్ లో ఫంక్షన్ లాంటిది. సో దాని ఫంక్షన్ ని సబ్ రొటీన్ కూడా అంటారు. సో ఇట్ ఈస్ అ రీయూజబుల్ ప్రోగ్రామ్ మాడ్యూల్. సో ఇప్పుడు నువ్వు ఒక కోడ్లో అడిషన్ అని ఒక ఫంక్షన్ రాసుకున్నావంటే ఆ ఫంక్షన్ ఒక సబ్ రొటీన్. దాన్ని నువ్వు ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకుని 2 వాల్యూస్ ఆర్ 3 వాల్యూస్ ని ప్లస్ చేయించుకుంటావు. సో అది ప్లస్ రొటీన్. ఇట్ క్యాన్ బి కాల్డ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో పిలిచినప్పుడల్లా దాన్ని కాల్ చేసినప్పుడల్లా మెయిన్ ప్రోగ్రామ్ నుంచి కంట్రోల్ ఏదైతే ఉందో అది మెయిన్ ప్రోగ్రామ్ నుంచి సబ్ రొటీన్ కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అది మళ్ళీ ఆ ఫంక్షన్ ఆర్ సబ్ రొటీన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఆ కంట్రోల్ మళ్ళీ మెయిన్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని సబ్ రొటీన్ కాల్ అంటారు. సో క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ వి విల్ డిఫైన్ వాట్ ఈస్ సబ్ రొటీన్, దెన్ వి విల్ స్టార్ట్ ద ఎక్స్ప్లెయినింగ్ ది ప్రాసెస్ ఆఫ్ సబ్ రొటీన్ కాల్. ఓకే, సో ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే మనకి పీసీ తెలుసు కదా, ప్రోగ్రామ్ కంట్రోల్, సారీ ఏంటది, ప్రాసెస్ కంట్రోల్ ప్రోగ్రామ్ కంట్రోల్, ప్రోగ్రామ్ కంట్రోల్. సో అదేంటంటే నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుందో అది పీసీలో స్టోర్ అవుతూ ఉంటుంది. ఓకే, సో సపోజ్ ఒక కోడ్ రన్ అవుతుంది, నువ్వు 22nd లైన్లో ఉన్నావు అండ్ 23rd లైన్ ఇస్ టు కాల్ సబ్ రొటీన్. ఓకే, సో అప్పుడు ఏం చేస్తామంటే అండ్ సబ్ రొటీన్ ఏదైతే ఉందో అది వేరే చోట బ్లాక్ రాసుంది, దాని నంబర్ సే 50 దాని నంబర్ ఉంది. ఓకే, సో నువ్వు లైన్ 22లో ఉన్నప్పుడు 23rd లైన్ అనేది పీసీలో ఉంటుంది. అండ్ దెన్ లైన్ 22 ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత పీసీతో 50 స్టోర్ అవుతుంది. 50 అంటే కంట్రోల్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నువ్వు మళ్ళీ మెయిన్ ప్రోగ్రామ్ లోకి రావాలంటే నీ దగ్గర మెయిన్ ప్రోగ్రామ్ ది ఒక రెఫరెన్స్ ఉండాలి. నువ్వు రెఫరెన్స్ లేనిదే మళ్ళీ రాలేవు కదా. సో ఆ రెఫరెన్స్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఒక స్టాక్ లో స్టోర్ అవుతుంది. సో వాట్ ఈస్ స్టాక్ అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కదా. ఏంటి చెప్పనా? నోట్స్ ఏమైనా రాసావా అంటుంది. రాసాను కానీ మీకు అర్థం అవ్వదు, లైక్ సరిగ్గా రాసి ఏం లేదు. జస్ట్ చూడు, మెయిన్ కోడ్ నుంచి సబ్ రొటీన్కి వెళ్ళినప్పుడు సబ్ రొటీన్ నుంచి ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాలి కదా. వెనక్కి రావాలి అంటే మెయిన్ ఫంక్షన్ అనే దానికి ఒక రెఫరెన్స్ ఉండాలి. ఆ రెఫరెన్స్ స్టాక్ లో స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు 23rd లైన్కి వచ్చినప్పుడు ఒక వేరే ఫంక్షన్ కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తామంటే 24th లైన్ ఏదైతే ఉందో అది ఒక స్టాక్ లో స్టోర్ చేసుకుంటాము. దెన్ ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే ఆ స్టాక్ లో నుంచి ఆ 24th లైన్ అనేది పాప్ చేసుకుని పీసీకి ఇచ్చేస్తాం. సో అలా చేసినప్పుడు కంట్రోల్ అనేది మళ్ళీ మెయిన్ కి వచ్చేస్తుంది. సో దిస్ వాజ్ సబ్ రొటీన్ కాల్. ఇది మన భాషలో ఏదో ఒకటి రాసుకోవాలి. దీని డయాగ్రామ్ ఉంటది కింద, కానీ ఎక్స్ప్లెనేషన్ ఇంకో రియూజబుల్ మాడ్యూల్ ఫర్ మోర్ దాన్ వన్ టైమ్స్. కానీ ప్రాసెస్ కాల్ గురించి చెప్పలేదు పీపీటీలో, కానీ అడుగుతారు. ఈ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఈజీనే సబ్ రొటీన్ కాల్. ఈ క్వశ్చన్ పక్కా వస్తుంది. పుష్ ఇన్స్ట్రక్షన్ ఇవన్నీ చదవాలా? అవసరం లేదు, ఇది అడగరు. ఇదే లైక్ మెయిన్ నుంచి అటుపోతుంది మళ్ళీ రిటర్న్ వచ్చింది. ఈ డయాగ్రామ్ కూడా డ్రా చేయాల్సిన వేరే డయాగ్రామ్ ఒకటి ఉంది, అది కాల్ చేస్తుంది. కాల్ చేస్తే అది ప్రొసీజర్ లోకి వెళ్ళి ప్రొసీజర్ లో నుంచి రిటర్న్ వస్తుంది అవుట్పుట్. ఇది డ్రా చేసినా తప్పలేదు, ఇది లైక్ వ్యాలిడే. రైట్, నెక్స్ట్ కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్, కాల్ బై రిజల్ట్, కాల్ బై వాల్యూ రిజల్ట్, కాల్ బై నేమ్, కాల్ బై కాన్స్టెంట్ వాల్యూ. Operations of the stack operates at decrement then store, use then increment, push, pop, subroutines, group of instruction that will be repeatedly used. Call instruction, RET instruction అంట. కిందకు సబ్రొటీన్ మళ్ళీ అదే రాస్తున్నారంటే అదే ఏమమ్మా, నువ్వు ఏపీబీటీ చేసావు 248 పేజెస్ ఉన్నాయి, నా దగ్గర 41 పేజ్దే ఉంది. లేదు, నేను కొంచెం మర్జ్ చేశాను రెండింటిని. ఓకే,
అది అయిపోయినట్టుంది. CO1 ఇంతే ఉందేమో. ఒకసారి చూసి. సబ్ రొటీన్ కాల్ డయాగ్రామ్ దొరికింది చూడు. ఒక నిమిషం స్క్రీన్ షాట్ తీసి పంపిస్తాను. చాట్ లో ఉంటుంది. ఈ డయాగ్రామ్ డ్రా చేస్తే సెట్. ఇది సో ఇదే నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడు. CO2 CPU design, fetch instruction, interrupt instruction, fetch data, process, write data, arithmetic and logical unit. ఇదేమో కంట్రోల్ బస్సు, డేటా బస్సు, అడ్రస్ బస్సు. వాటినే వర్టికల్ గా డ్రా చేశాడు కదా దీన్ని. హలో, యా చెప్పు. అంతే కదా, వర్టికల్ గా డ్రా చేశాడు. సిస్టమ్ బస్, CPU సిస్టమ్ బస్, డేటా బస్, అడ్రస్ బస్, కంట్రోల్ బస్సు, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ CPU. ఇది ALU, రిజిస్టర్ బ్యాంకు, కంట్రోల్ యూనిట్. గుర్తుపెట్టేసుకోవచ్చు. రిజిస్టర్ ఆర్గనైజేషన్, యూజర్ విజిబుల్ రిజిస్టర్, కంట్రోల్ అండ్ స్టేటస్ రిజిస్టర్, యూజర్ విజిబుల్ జనరల్ పర్పస్, డేటా రిజిస్టర్, అడ్రస్, కండిషనల్ కోడ్స్. టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ ఉంటాయి. ఇది 5 టైప్స్ ఉంటాయి. IR, AC కాదు, IR, CPU రిజిస్టర్స్, MAR, MBR, MDR, ఆ 5 ఉంటాయి. ఇదే కదా. అదే PC, IR, MAR, MDR. ప్రోగ్రామ్ కౌంటర్, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్, మెమరీ అడ్రస్, మెమరీ బఫర్. జనరల్ పర్పస్ అంటే అవి మనకు ఉంటాయి కదా, X అని, Z అని. సో దట్ ఆర్ జనరల్ పర్పస్. సైన్, జీరో, క్యారీ, ఈక్వల్, ఓవర్ఫ్లో, ఇంటరప్ట్, సూపర్వైజర్. ఇది అడుగుతారు కదా. ఇదేంటిది? ఇది వస్తుంది పక్క. దీన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చెయ్యాలి. ఇదేంటి అంటే లైక్ ఒక నిమిషం అండి, ఇది నోట్స్ లో ఉంటుంది, నేను చూసి చెప్తాను. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ రాసాను? నువ్వు చెప్తా ఉండు, నేను లైక్ సర్చ్ చేస్తాను. ఇది ఎక్కడో రాసి ఉంటాను. కంట్రోల్ లైన్స్, క్యారీ, IR, ప్రోగ్రామ్ కౌంటర్, మెమరీ అడ్రస్ రిజిస్టర్, మెమరీ డివైస్ రిజిస్టర్. ఇది ఏంటంటే ఒక ఇన్స్ట్రక్షన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. సో అది అడిగినప్పుడు ఆ ప్రాసెస్ అనేది రాసి ఈ డయాగ్రామ్ డ్రా చేయాలి. సింగిల్ బస్ ఆర్కిటెక్చరే కదా. అదే అంటే ఇది ఏంటంటే బేసిక్లీ ఒక ఇన్స్ట్రక్షన్ సెట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అని అడుగుతారు. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ డయాగ్రామ్ డ్రా చేయాలి. మేబీ సో దీంట్లో ఎక్కడ రాసాను? అర్థమైంది లేరా, మామూలుగా చెప్పేసి పర్వాలేదు. అంటే నాకు గుర్తు రావట్లేదు. అది ఈజీనే, లైక్ సగం సగం గుర్తుంది. IR ఏం చేస్తుంది అసలు? IR ఏంటి? ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేయడానికి కదా. ఇన్ఫర్మేషన్, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ IR అనేది ఇన్స్ట్రక్షన్ సెట్ చేస్తుంది. పేర్లోనే ఉన్నాయి కదరా. సో ఫస్ట్ IR అనేది ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేసి తీసుకొస్తుంది. ఓకే, ఓన్లీ ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేసి తీసుకొస్తుంది. లైక్ ఎడిషన్ ఉందంటే యాడ్ చేయాలి అని
ఇన్స్ట్రక్షన్ తెచ్చుకుంటుంది. దెన్ పీసీ ఏంటంటే అదే నెక్స్ట్ లైన్ కంట్రోల్ సంథింగ్, అదే దాని గురించి. అండ్ ఎంఏఆర్ అంటే దాంట్లో ఆపరెంట్స్ అడ్రస్ స్టోర్ అవుతుంది, ఓన్లీ అడ్రస్ స్టోర్ అవుతుంది. లైక్ ఈ ఏ అండ్ బి యాడ్ చేయాలి అంటే ఆ అడిషన్ అనేది ఐఆర్ లో ఉంటుంది, ఏ అండ్ బి యొక్క అడ్రస్ ఎంఏఆర్ లో ఉంటుంది. అండ్ ఏ అండ్ బిని ఫెచ్ చేసుకుని తెచ్చి బాధ్యత ఎంబీఆర్ది, మెమరీ బఫర్ రిజిస్టర్ది. ఓకే, దెన్ ఇక్కడ ఆర్ నాట్ అప్ టు RN-1 ఉంది చూడు, అవన్నీ రెజిస్టర్స్. సో ఆపరేషన్ జరిగేవన్నీ లైక్ అవన్నీ అక్కడ స్టోర్ అవుతాయి, బఫర్ నుంచి వచ్చి అక్కడ స్టోర్ అవుతాయి. దెన్ ఏఎల్యులో ఆ ఆపరేషన్ జరుగుద్ది, దెన్ అల్టిమేట్లీ జెడ్ లో స్టోర్ అవుతుంది. సో ఇది డయాగ్రామ్. సో ప్రాసెస్ అడిగినప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ పీసీ ఏదైతే ఉందో నెక్స్ట్ కంట్రోల్ అక్కడికి వెళ్తుంది, ఐఆర్ తర్వాత ఐఆర్ వస్తుంది. ఐఆర్ ఏం చేస్తుంది అంటే ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేస్తుంది, అడిషన్ అయితే అడిషన్, మల్టిప్లికేషన్ అయితే మల్టిప్లికేషన్. దెన్ ఎంఏఆర్ ఏం చేస్తుందంటే ఆ ఆపరెంట్స్ యొక్క అడ్రస్ ఫెచ్ చేస్తుంది. MDR అండ్ ఎంబీఆర్ ఆర్ సేమ్, ఓకే, మెమరీ బఫర్ రిజిస్టర్ ఆర్ మెమరీ డేటా రిజిస్టర్ సంథింగ్. సో రెండు సేమ్. అది ఏంటంటే ఆ అడ్రస్ ఎంఈఆర్ లో ఉన్న అడ్రస్ కి వెళ్ళి ఆపరెంట్స్ ని ఫెచ్ చేసుకుని తెస్తుంది. దెన్ దే విల్ స్టోర్ దోస్ ఇన్ R0 నుంచి N-1 వరకు ఏవైతే రిజిస్టర్స్ ఉన్నాయో అక్కడ స్టోర్ చేస్తాయి. దెన్ ఏఎల్యు ఈ ఐఆర్ లో ఉన్న ఆపరేషన్ ని ఆర్ రిజిస్టర్ లో ఉన్న ఆపరెంట్స్ పైన అప్లై చేస్తుంది. దెన్ స్టోర్స్ ఇన్ జెడ్ ఆర్ ఏసీ. కంట్రోల్ యూనిట్ దీంట్లో 2 టైప్స్, అదే హార్డ్వేర్డ్ కంట్రోల్ అండ్ ప్రోగ్రామబుల్, సారీ సాఫ్ట్వేర్డ్ కంట్రోల్. కంట్రోల్డ్ అంటే సెట్ కదా, ఇంకా దాన్ని ఏం చేంజ్ చేయలేం కదా. హార్డ్వేర్డ్ కంట్రోల్ అంటే హార్డ్వేర్ బేస్డ్ ఉంటుంది, దాంట్లో కంట్రోల్ సిగ్నల్స్ జనరేట్ అవుతాయి ఉంటాయి అన్నమాట. ఆ కంట్రోల్ సిగ్నల్స్ ఎలా జనరేట్ అవుతాయి అంటే హార్డ్వేర్ సర్క్యూట్ బట్టి జనరేట్ అవుతాయి, దాన్ని మనం ఆల్టర్ చేయలేము. మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ అంటే ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుంది, దాని నుంచి వచ్చే అవుట్పుట్ తో కంట్రోల్ సిగ్నల్స్ జనరేట్ అవుతాయి. ఇది కొత్తది జనరేట్ చేస్తుంది, అది సీక్వెన్షియల్ గా జనరేట్ చేస్తుంది, అంతే కదా. ఇది మైక్రో ఆప్స్ 4 టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్, అర్థమెటిక్, లాజికల్, షిఫ్ట్. మైక్రో ఆపరేషన్స్, టైప్స్ ఆఫ్ మైక్రో ఆపరేషన్స్. ప్యారలల్ అంటే సైమల్టేనియస్ గా జరుగుతూ ఉంటాయి, అదే కదా. అదే నువ్వు ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసావు ఇన్సమ్ అప్పుడు. సీరియల్ అంటే ఒకటి తర్వాత ఒకటి. బస్ అంటే డేటా అందరికి ఒకేసారి చేంజ్ అయిపోతాయి, ఏబిసిడి అన్ని ఒకేసారి చేంజ్ అయిపోతాయి, అదే బస్ కనెక్ట్ చేసాను. ఇది ట్రాన్స్ఫర్, మ్యాపింగ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఇవన్నీ అడుగుతారా? ఇది అవసరం లేదు, ఇది అడగరు. దీని తర్వాత ఒక టేబుల్ వస్తుంది, ఆ టేబుల్ ఇంపార్టెంట్. ఇది అంటే మీరు ఒకసారి పైకి వెళ్ళు. సో ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మైక్రోఆప్స్ గురించి ఒక టేబుల్ డ్రా చేయాలి, దాంట్లో మీకు నచ్చిన ఆపరేషన్ రాసుకోవాలి. ఇక్కడ సింబల్లో యాడ్ ఆర్ బ్రాంచ్ అండ్ స్టోర్ ఎక్స్చేంజ్ అని రాశారు కదా, సో అలా మీకు నచ్చిన ఇన్స్ట్రక్షన్ రాసుకుని ఆప్ కోడ్ లో కూడా మీకు నచ్చిన ఆప్ కోడ్ రాసుకోవచ్చు. దాంట్లో ఏం లైక్ ఫిక్స్ ఏమీ లేదు, మీకు కావాల్సింది రాసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే మనం ఏది స్పెసిఫిక్ ప్రాసెసర్ చదవట్లేదు, సో మన ఇష్టం, మనం ఏదైనా ఆప్ కోడ్ రాయొచ్చు. డిస్క్రిప్షన్ లో ఎగ్జాంపుల్ రాయాలి, లైక్ యాడ్ రాసావు కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ప్లస్ ఎం ఆఫ్ ఈఏ అని ఉంది కదా, అలాగా ఎగ్జాంపుల్ రాయాలి, అంతే. ఇవన్నీ అవే కదా, ఆప్ కోడ్స్, ఫంక్షన్ నేమ్, ఫైనల్ గా దానికి ఇచ్చే చిన్న నేమ్, అలా. డిజైన్ ఆఫ్ కంట్రోల్ యూనిట్, క్యాచింగ్ మెమరీ, మెమరీ మేనేజ్మెంట్. నేను చెప్తా కంగారు కూడా. ఇంటర్నల్ మెమరీ ఆర్ ప్రైమరీ మెమరీ అంటే ర్యామ్, ఎక్స్టర్నల్ అంటే రోమ్, అదే కదా. వాలటైల్ ఇన్ నేచర్, స్విచ్ ఆఫ్ అయితే ర్యామ్ పోతుంది, స్విచ్ ఆఫ్ అయినా కూడా ఉండిపోయేది రీడ్ ఓన్లీ మెమరీ. పీరాము, ఈపీరాము, ఎలక్ట్రికల్లీ ప్రోగ్రామ్డ్ ర్యాండమ్ రీడ్ ఓన్లీ మెమరీ, అది డబల్ ఈ. ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్, ఇదేమో యూవీ ప్రాము.
సో ఇవన్నీ ఏంటంటే డేటాని అట్లా స్టోర్ చేసి ఉంచేస్తాయి, అవే కదా మెయిన్ మెమరీ. ఆర్గనైజేషన్ అంటే రీడ్ చేస్తుంది, రిట్రీవ్ డేటా ఫ్రమ్ సిపియు, రైట్ అంటే స్టోర్ డేటా ఫ్రమ్ సిపియు రిజిస్టర్స్, ట్రాన్స్ఫర్ డేటా బిట్వీన్ డేటా బస్, ఐడెంటిఫై a particular memory location we require address bus. సెమీకండక్టర్ మెమరీ అంటే ర్యాండమ్ యాక్సెస్ SRAM, DRAM, నాన్ ర్యాండమ్ అంటే FIFO, LIFO, షిఫ్ట్ రిజిస్టర్, నాన్ వాలటైల్ రీడ్ రైట్ మెమరీ EEPROM, EEPROM. రీడ్ ఓన్లీ మెమరీ అంటే మాస్క్డ్ ప్రోగ్రామ్డ్ ప్రోగ్రామబుల్ లాంగ్వేజ్. ర్యామ్ అంటే వాలటైల్ డేటా, లో కాస్ట్ ఐడెంటిటీ, మీడియం స్పీడ్. ఇవన్నీ అప్పటికప్పుడు టెంపరీగా రన్ అయ్యే ఫైల్స్ వరకు ర్యామ్లో రన్ చేస్తాం. పర్మనెంట్గా స్టోర్ అవడానికి కానీ డేటాని ఎరేజ్ చేయాలన్నా అలాంటి వాటికన్నిటికీ రామ్ యూజ్ చేస్తాం. ఫ్లాష్ వచ్చేసి ఫాస్ట్గా ఎరేజ్ అవుతుంది, స్పీడ్గా రైట్ అవుతుంది అనమాట. సో అది MP3 సెల్ ఫోన్స్, డిజిటల్ కెమెరాస్లో యూజ్ చేస్తారు. CPU అండ్ మెమరీ వచ్చేసి ఇట్ కెన్ రైట్ అ బైట్ ఆర్ వర్డ్ టు గివెన్ మెమరీ లొకేషన్. రీడ్ వచ్చేసి ఫ్రమ్ it can copy this CPU bits stored at a location. And then main memory characteristics వచ్చేసి very closely connected to CPU, contents are quickly and easily changed, holds the programs అంటే అది కొంచెం స్టోర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట ప్రోగ్రామ్ని, దాంట్లో వెంటనే ఎగ్జిక్యూట్ చేయడానికి. కెర్నెల్ ఆర్కిటెక్చర్ అవన్నీ OSDలో వస్తాయి మనకి, దాని గురించి ఇదంతా. అండ్ దెన్ సెకండరీ స్టోరేజ్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి ఇది అకేషనల్లీ ఇంటరాక్ట్స్ విత్ CPU, అవసరం ఉంటేనే వస్తుంది లేదంటే కష్టము. ఇది మెమరీ అడ్రస్ రిజిస్టర్, మెమరీ డేటా రిజిస్టర్. ఇదేంటి యా, నేను చాట్లో ఒక ఫోటో పెట్టా చూడు. సో ఇందాక అదే చెప్తున్నాను కదా, సిస్టమ్ బస్ ఆర్కిటెక్చర్, దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి అసలు ఎలాగా ఎగ్జిక్యూట్ అవుతుంది అనే దానికి. సో అది 5 స్టెప్స్ లో అవుతుంది. ఇవే ఆ 5 స్టెప్స్. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇంటర్ప్రెట్ ఇన్స్ట్రక్షన్, ఫెచ్ డేటా, ప్రాసెస్ డేటా, రైట్ బ్యాక్ డేటా. సో ఇదే ఫెచ్ డేటాలో MAR, MBR యూజ్ అవుతాయి. దెన్ ప్రాసెస్ డేటాలో అది ALU, రైట్ బ్యాక్ డేటా Z లో, అండ్ ఫెచ్ ఇన్స్ట్రక్షన్ లో IR. అది మెమరీ మేనేజ్మెంట్, న్యూ, రెడీ, రన్నింగ్, ఎగ్జిట్, బ్లాక్. ఇది గుర్తుపెట్టుకోవచ్చు ఈజీ. యూని ప్రోగ్రామ్, మల్టీ ప్రోగ్రామ్. యూని ప్రోగ్రామ్ అంటే అది సింగిల్ ప్రోగ్రామ్, మల్టీ ప్రోగ్రామ్ అంటే కంటిన్యూస్గా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తుంది. అండ్ దెన్ ఫిక్స్డ్ సైజ్ పార్టీషన్స్, వేరియబుల్ సైజ్ పార్టీషన్. ఫిక్స్డ్ సైజ్ అంటే ఇంక దీన్ని మనం పెంచుకోలేము. అండ్ దెన్ వేరియబుల్ సైజ్ అంటే డిపెండ్ అపాన్ ద ప్రాబ్లమ్ సైజ్ అనేది పార్టీషన్ అవుతుంది. అండ్ దెన్ పేజింగ్ వచ్చేసరికి ఇచ్చిన డేటాని ఎలా డివైడ్ చేసుకుంటుంది అనేది పేజెస్ కింద అనమాట. ఫ్రేమ్స్ లాగా ఫిక్స్ అవడానికి పేజింగ్ అనేది జరుగుతుంది. అండ్ దెన్ క్యాచీ మెమరీ వచ్చేసరికి ఇది కూడా ఒక టెంపరీ మెమరీయే. ఇందులో మనకు వచ్చేసరికి మ్యాక్సిమం అడ్రస్సెస్ స్టోర్ అవుతాయి అనమాట. ఫ్రీక్వెంట్గా రిపీట్ అయ్యే ప్రోగ్రామ్స్ కానీ అప్లికేషన్స్ ఏం యూస్ చేసినా వాటి అడ్రసెస్ అన్నీ క్యాచీ మెమరీలో స్టోర్ అవుతాయి. ఇట్ కెన్ బి ఇన్సర్టెడ్ ఇన్ ఎఫిషియన్సీ, కెన్ బి ఇంక్రీస్డ్. అండ్ దెన్ క్యాచీ మెమరీ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుందని చెప్తున్నాడు. డైరెక్ట్ మ్యాపింగ్, అసోసియేటివ్ మ్యాపింగ్, బ్లాక్ సెట్ అసోసియేటివ్. డైరెక్ట్ మ్యాపింగ్ అంటే డైరెక్ట్గా మనకి బ్లాక్స్లో నుంచి డైరెక్ట్గా డేటా అనేది యాక్సెస్ చేయొచ్చు. అసోసియేట్ అంటే సింగిల్ బ్లాక్ని డిఫరెంట్ బ్లాక్స్లో నుంచి, అంటే ఇప్పుడు సింగిల్ ప్లేస్కి డిఫరెంట్ బ్లాక్స్లో నుంచి మెమరీ రావటం అసోసియేట్. బ్లాక్ సెట్ అంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అనేది డిఫరెంట్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్లో డేటా తెచ్చుకోవటం. ఇది ఇమేజ్ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ఏంటి డయాగ్రామ్ డ్రా చేయాలా క్వశ్చన్ అడిగితే? చేయాలిగా. ఓకే, అదే ఇమేజెస్ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. వర్చువల్ మెమరీ అంటే యూజ్ టు డెవలప్ ప్రాసెస్. వర్చువల్ మెమరీ అనేది జస్ట్ ఒక అజంప్షన్ అంతే. అది ఇలా స్పేస్ ఉన్నట్టుగా, అప్పుడు సార్ చెప్పారు కదా స్పేస్ ఉన్నట్టుగా అది జస్ట్ అజ్యూమ్ చేస్తుంది అంతే, కానీ అక్కడ స్పేస్ ఏమీ నిజంగా ఉండదు. సో ఇది రిలేషన్ బిట్వీన్ మెమరీ స్పేస్ అండ్ అడ్రస్ ఏంది, ఇది సెకండరీ స్టోరేజ్ తర్వాత వచ్చేది వర్చువల్ మెమరీ అనమాట. జస్ట్ కాసేపు అక్కడ స్టోర్ చేసి కావాల్సినప్పుడు మళ్ళీ తీసుకొస్తూ ఉంటుంది, అదే వర్చువల్ మెమరీ. అంత అవసరం లేదు, మామూలుగా గుర్తునే చూసుకుంటే చాలు. సో ఇది CO2 వరకు. ఇక్కడ రికార్డింగ్ ఆపే. CO1 CO2 ఒక వీడియో, CO3 CO4 ఒక వీడియో.